అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. ఈరోజు మన ఇంటి వంటలో గుమ్మడికాయ పులుసు అండి. ఆల్రెడీ నేను పోపు పెట్టేశాను. గుమ్మడికాయ పులుసు, గుమ్మడికాయలు, ముల్లంగి, బెండకాయ, ఉల్లిపాయ. గుమ్మడికాయ మనం ఏ ముక్కలు అయితే కోసుకున్నామో అలాగే ముల్లంగి, ఉల్లిపాయలు, క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లికాడ, కరివేపాకు అండి. మనం గుమ్మడికాయ కోసుకునే దాన్ని బట్టి ఉంటుంది. చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే మనకి కుదరవు కాబట్టి ఇదిగోండి గుమ్మడికాయ ముక్కలు వేస్తున్నా. ఫస్ట్ గుమ్మడికాయ ఆల్రెడీ నేను జీలకర్ర, ఆవాలు, చిన్నుల్లిపాయలు వేసేసాను ఆయిల్ కాగానే. తర్వాత ముల్లంగి, క్యారెట్, ఉల్లిపాయలు, బెండకాయలు కలిపేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి. మనం వారానికి ఒక్కసారైనా ఇలా వండుకొని తింటే. అన్నీ వేసేసాను. గుమ్మడికాయ, ముల్లంగి, క్యారెట్, బెండకాయ, ఉల్లిపాయ, టమాటా. నా దగ్గర ప్రస్తుతానికి ఇవే ఉండేవి కాబట్టి కూరగాయలు ఇవే వేసాను. ములక్కాయ అయినా సొరకాయ అయినా వేసుకోవచ్చు, బాగుంటుందండి. కాసేపు మనం ఒక 2 నిమిషాలు మూత పెడదాం. అలాగే దీంట్లోకి చింతపండు, ఉప్పు, కారం, పసుపు నేను ఆల్రెడీ వేసేసాను కాబట్టి చూపించలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను లైట్గా ఉప్పు వేస్తున్నా. చింతపండు మనకి ఎట్లా తక్కువ తింటే తక్కువ, కొంచెం గుమ్మడికాయ వేస్తాం కాబట్టి కొంచెం తీపి వస్తుంది. అందుకని చెప్పేసి మనం లైట్గా వేసుకోండి, బెల్లం ఎక్కువ వద్దు. అదిగోండి ఇది మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక 5 నిమిషాలు మగ్గినప్పుడు ఇక ముక్క మెత్తబడ్డది అన్నప్పుడు కొంచెం కారము, చింతపండు పులుసు వేసుకుంటే మనకి పులుసు దగ్గరికి పడిద్ది. లైట్గా దించుతున్నాం అన్నప్పుడు చిన్నది ఇంత ముక్క బెల్లం వేస్తే సరిపోద్ది. ఎందుకంటే క్యారెట్ తీయగానే ఉంటుంది, గుమ్మడికాయ తీయగానే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ బెల్లం వేస్తే బాగుందండి. లైట్గా వేసుకుంటేనే బాగుంటుంది పులుసులోకి. దీనికి మీకు కాంబినేషన్ కావాలి అనుకుంటే ముద్దపప్పు కూడా వండుకోవచ్చు. ముద్దపప్పు కూడా బాగుంటుంది పులుసులో కలుపుకోవడానికి. నేను చేస్తాను లైట్గా ముద్దపప్పు వేసుకొని ఈ పులుసు, గుమ్మడికాయ పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి.